హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళకి ఏంటంటే వీరందరికీ కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారండి. ఇప్పుడు ఏదైతే మీకు రేషన్ కార్డులు ఉన్నాయో ఆ రేషన్ కార్డులకు బదులుగా ప్రభుత్వం మళ్ళీ మనకు కొత్తగా క్రియేట్ చేసి కొత్త రేషన్ కార్డులు అయితే అందించబోతున్నారండి. అయితే వీరికి మాత్రం రేషన్ కార్డులు అయితే అందించరండి. వీరికి రేషన్ కార్డులు కావాలంటే తప్పనిసరిగా ఈ ఒకటి చేసుకుంటేనే మీకు రేషన్ కార్డులు అయితే వస్తాయి అని చెప్పేసి చెబుతున్నారండి సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే మనకు ఏ రేషన్ కార్డులు అందిస్తారు, సో ఎవరెవరికి అందిస్తారు, అయితే మనం రేషన్ కార్డు పొందాలంటే కనుక మనం ఏమేమి చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి, పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పనిసరిగా ఛానల్ను లైక్ చేసుకోండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. సో మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ కంపల్సరిగా వీడియోనే చేసి తెలియజేస్తూ ఉంటానండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించారండి. సో ఈ శుభవార్త ఏంటంటే, రేషన్ కార్డులు ఇప్పుడు ఏదైతే ఉన్నాయో వీటి ప్లేస్లో కొత్త కార్డులను అయితే మనకు వారు క్రియేట్ చేసి ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే మనకు ఎలాంటి కార్డులు ఇస్తారు, సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే వీరికి మాత్రం రేషన్ కార్డులు అనేవి రావు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారండి. అయితే ఎవరికి రావు, సో వీరు ఇవి చేసుకుంటేనే వీళ్ళకైతే ఇస్తామని చెప్పేసి చెబుతున్నారు. సో దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ కొంచెం క్లారిటీ అనేది ఇచ్చి సో విత్ నోటిఫికేషన్ మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ కార్డులు ఏవైతే ఉన్నాయో వీటిని ఏరివేతకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త రూల్ అనేది తీసుకొని వచ్చారండి. అయితే ఏవైతే బోగస్ కార్డులు ఉన్నాయో వీళ్ళందరికీ సంబంధించి ఆ రూల్ ఏంటంటే ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ చేస్తేనే మీ యొక్క కార్డులు అనేవి యాక్టివేట్ అయితే ఉంటాయి. ఈకేవైసీ చేయకపోతే కనుక మీ యొక్క కార్డులు అనేవి ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం చాలా వరకు అయితే ఉందని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం అఫీషియల్గా అప్డేట్ అనేది విడుదల చేశారండి. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే బోగస్ కార్డులు, అసలు బోగస్ కార్డులు ఏంటంటే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రేషన్ కార్డులో ఒక 6 మంది సభ్యురాలు ఉన్నారనుకోండి. సో ఎగ్జాంపుల్గా ఆ రేషన్ కార్డులో ఎవరైనా చనిపోయి ఉంటే కనుక అలాంటి వాళ్ళని రిమూవ్ చేయకుండా వారి పేరు మీద కూడా రేషన్ అనేది తీసుకుంటున్నారు. సో ఈ విధంగా ఏంటంటే ఎలిజిబుల్గా అంటే ఎవరైతే అర్హులుగా ఉంటారో అలాంటి వాళ్ళకు రేషన్ అనేది అందడం అయితే లేదు. సో ఎవరైతే అనర్హతగా ఉంటారో అలాంటి వాళ్ళు ఈ రేషన్ అనేది యూజ్ చేసుకొని ఈ విధంగా అయితే చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త రూల్ అనేది తీసుకొచ్చారండి. సో రేషన్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళందరూ తప్పనిసరిగా మీ యొక్క రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది ఉంటారో ప్రజెంట్ మీ ఫ్యామిలీ మెంబర్సు అందరూ వెళ్ళి రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి ఈపోస్ యంత్రంలో బయోమెట్రిక్ అనేది వేయాలి. బయోమెట్రిక్ వేస్తేనే మీ యొక్క రేషన్కి సంబంధించి నెక్స్ట్ మంత్ అయితే ఇస్తాము. అలాగే మీ యొక్క రేషన్ కార్డు కూడా యాక్టివేట్లో ఉంటుంది. సో ఈ బయోమెట్రిక్ వేస్తే కనుక ఎంతమంది మనకు ఉన్నారు ప్రజెంట్, ఎవరు లేరు అనేది ఈజీగా కనుక్కోవచ్చండి. సో ఎవరైతే బయోమెట్రిక్ అంటే వేలిముద్ర వేస్తారు ఈపోస్ యంత్రంలో వారందరూ మనకు యాక్టివేట్ ప్రజెంట్ లైవ్లో ఉన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం గుర్తిస్తారు. అలాగే ఎవరైతే వేలిముద్ర వేయరో అలాంటి వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ చనిపోయి ఉంటారని చెప్పేసి కూడా అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే గుర్తించడం అయితే జరుగుతుంది. సో దీని కారణంగా ఎవరైతే చనిపోయి ఉంటారో, సో దీని కారణంగా ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ లేరో అలాంటి వాళ్ళను పూర్తిగా ఏరివేయాలని చెప్పేసి ఈ కొత్త రూల్ అనేది తీసుకొచ్చారు. అయితే ఈ ఈకేవైసీ సిస్టమ్ని ప్రారంభించారు. బట్ ఏంటంటే 75% వరకు అయితే ఈ ఈకేవైసీ అనేది చేసుకున్నారు. రిమైనింగ్ 25% వరకు అయితే ఇంకా పెండింగ్లో ఈకేవైసీ అయితే ఉంది. సో ఎవరైతే ఈకేవైసీ అనేది చేసుకోలేదో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పేసి కూడా అయితే గడువు అనేది పొడిగించడం అయితే జరిగిందండి. సో ఎవరైతే ఈ ఈకేవైసీ చేసుకోలేదో ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు తీసుకొని వెళ్ళి తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డు ఎవరైతే 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటుందో అలాంటి వాళ్ళందరూ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకొని మీ యొక్క ఆధార్ కార్డుతో పాటుగా రేషన్ కార్డును తీసుకొని రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి ఈపోస్ యంత్రంలో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బయోమెట్రిక్ అనేది వేసి మీ యొక్క రేషన్ కార్డుని అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఈ విధంగా ఎవరైతే చేసుకుంటారో అలాంటి వాళ్ళకు మాత్రమే మీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారో, అంటే కొత్తగా క్రియేట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు. సో ఆ రేషన్ కార్డు కూడా మీకు అందుతుంది. అలాగే మీకు ప్రతి నెల అందేటటువంటి రేషన్ బియ్యం కూడా అయితే మీకు అయితే అందడం అయితే జరుగుతుందండి. సో ఈ విధంగా ఎవరైతే చేసుకోరో అలాంటి వాళ్ళకు మాత్రం అయితే అందదండి. తప్పనిసరిగా మీరు చేసుకొని మీ యొక్క కార్డు అనేది సేఫ్ పొజిషన్లో అయితే ఉంచుకోండి. అలాగే మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి మనకు కొత్త కార్డులు అయితే ఇవ్వబోతున్నారండి. అయితే
మీకు ఇప్పుడు ఏదైతే కార్డులు ఉన్నాయో ఆ కార్డుకు బదులుగా తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే ఒక కొత్త రూపంలో కార్డులు అనేది చేసి ఆ రేషన్ కార్డులు అయితే ఇస్తారు. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ అనేది ఇక్కడ మీకు స్క్రీన్ పైన స్టిక్ చేస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే త్వరలో కొత్త రూపంలో రేషన్ కార్డుల జారీ అని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న రేషన్ ఆహార భద్రతా కార్డుల రూపంలో మారనున్నట్లు తెలుస్తుంది. వీటి స్థానంలో మనకు కొత్తవి జారీ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు నిర్ణయించినట్లు సమాచారము. ఎన్నికల కోడ్ ముగిశాక కార్డులు ఎలా ఉండాలనే దానిపై అయితే చర్చించనున్నారట. ఉమ్మడి రాష్ట్రంలో 2 కార్డులు చిన్న పుస్తకంలా ఉండేవి. సో మనకు ఆ తర్వాత పాస్బుక్ల సైజులో అయితే జారీ చేశారు. తర్వాత వాటి స్థానంలో ఆహార భద్రతా కార్డులను తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. సో ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే చూడండి, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేదైతే ఓల్డ్ కార్డులు ఉన్నాయో అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏదైతే చలామణిలో ఉన్నాయో రేషన్ కార్డులు, వీటి స్థానంలో ప్రతి ఒక్కరికి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం కొత్తగా క్రియేట్ చేసి మనకేంటంటే మనకి ఇప్పుడు ఏంటంటే బుక్కుల్లాగా అయితే ఉన్నాయండి. మనకు చిన్న పుస్తకం లాగా అయితే ఇప్పుడు రేషన్ కార్డులు అయితే ఉన్నాయి. సో ఇలా కాకుండా మనకి ఏంటంటే ఒక సరికొత్త విధానంలో రేషన్ కార్డును క్రియేట్ చేసి అందరికీ ఇప్పుడు రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ ఈ రేషన్ కార్డులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ రేషన్ కార్డులు మీరు మీ ఇళ్ళకే వచ్చి ఇస్తారా, లేదా అంటే కనుక ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర అంటే ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి ఏంటనేది మీరు తప్పనిసరిగా వాళ్ళే మీకు ప్రజెంట్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంటే అనౌన్స్ చేస్తారు. సో విధంగా మీకు తెలుస్తుంది. మీ ఇళ్ళ దగ్గర ఎవరికైనా ఇస్తే కనుక తప్పనిసరిగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఈ రేషన్ అనేది తీసుకోవచ్చు. అయితే మనకు ఈ రేషన్ కార్డు ఇప్పుడు ఏదైతే మీకు రేషన్ కార్డు ఉందో ఈ రేషన్ కార్డు చెల్లదా అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే వస్తుందండి. సో ఆ రేషన్ కార్డు వచ్చేంత వరకు ఈ రేషన్ కార్డు చెల్లుతుంది, అది కూడా చెల్లుతుంది, ఇది కూడా చెల్లుతుందండి. మీరు ఏ రేషన్ కార్డు కూడా తీసుకొని వెళ్ళి మీరు రేషన్ వేయించుకోవాలన్నా కానీ మీరు పథకాలకు అంటే మనకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి అప్లై చేసుకోవాలన్నా కానీ మీరు ఏ రేషన్ కార్డు ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి. మీరు ఈ రేషన్ కార్డు చెల్లదేమో, మనకు కొత్త రేషన్ కార్డు ఇస్తారేమో అని చెప్పేసి ఒక అపోహ అయితే ఉంటుంది కొంతమందికి. అలా ఏం లేదండి, మీకు ఏ రేషన్ కార్డు కూడా చెల్లుతుంది. సో దాని ద్వారా మీరు రేషన్ అనేది తీసుకుని వేసుకోవచ్చు. అలాగే మనకేంటంటే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే రేషన్ కార్డు ఉందో సో దాన్ని ఏంటంటే ఒక సరికొత్త లుక్ అంటే ఏంటంటే ఒక పుస్తకాలలాగా అయితే ఉన్నాయి. అలా కాకుండా ఏంటంటే మనకు ఒక కార్డు రూపంలో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఈ కార్డు రూపంలో ఇస్తే కనుక ఈజీగా బాగా క్యారీ చేసుకోవచ్చు, బాగుంటుందని చెప్పేసి కూడా అయితే మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆలోచించి సో ఈ సరికొత్త నిర్ణయం అనేది తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయితే ఉంది కాబట్టి ఈ కోడ్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో సో దీనికి సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారా ఏంటనేది మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో మనకు ఏమైనా అప్డేట్ వస్తే కనుక తప్పనిసరిగా మీకు తెలియజేస్తాను. సో అప్డేట్ వచ్చిన వెంటనే మన వీడియో అనేది రావడం అయితే జరుగుతుంది. వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకు రేషన్ కార్డులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈకేవైసీ చేసుకోకుండా అలాంటి వాళ్ళు తప్పనిసరిగా చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకసారి రేషన్ కార్డు కోల్పోతే కనుక మళ్ళీ మీరు రేషన్ కార్డు అనేది చేసుకోలేదండి. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే లేదు. సో కొత్త రేషన్ కార్డులు కూడా మనకి ఏంటంటే విడుదల చేస్తాము అంటున్నారు, బట్ ఏంటంటే ఇంకా విడుదల చేయలేదు. ఆఫ్టర్ ఎలక్షన్ కోడ్ తర్వాతనే విడుదల చేస్తారు. సో తప్పనిసరిగా చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.